వాటిక బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. డిసెంబర్కు వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే టీఎస్ఏ కారణంగా గ్రూప్ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్కు వాయిదా వేశారు. రైట్, ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, డిఎస్సి కారణంగా గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ కు వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పి కొద్ది రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. 2 రోజుల క్రితం బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా నిరుద్యోగ అభ్యర్థులతో టూరిజం హోటల్లో భేటీ అయ్యారు. వాళ్ళకి కావాల్సిన అభ్యర్థనలు ఏంటి, గ్రూప్ 2 ఎందుకు వాయిదా వేయమంటున్నారు అనే అంశాలను కూడా వాళ్ళ నుంచి తీసుకున్నారు. వాళ్ళ నుంచి కొన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పారు. ఎందుకంటే 2 పరీక్షలు దగ్గర డేట్ లో రావడం వల్ల కూడా ఇబ్బందికి గురవుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్వీకరించింది. గ్రూప్ 2ని డిసెంబర్ లో పరీక్ష నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. కాసేపట్లో టీఎస్పీఎస్సీ అధికారికంగా కూడా ప్రకటన వెలువరించే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయంపైన కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి పరీక్షలని దగ్గర డేట్ లో రావడం వల్ల అభ్యర్థులు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారన్న విషయాన్ని కూడా ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుంది. అనవసరమైన రాద్ధాంతం కూడా అవసరం లేదని చెప్పి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.